వ్యూవర్స్, మిషనరీ స్కూళ్ళల్లో జాయిన్ చేసే హిందువుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు మిషనరీ స్కూళ్ళల్లో మనం హిందువులకు సంబంధించి పండుగలప్పుడు, బర్త్డేలప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళినా, చక్కగా నిండుకు గాజులు పూలు పెట్టుకొని ట్రెడిషనల్ వేలో వెళ్ళినా ఒప్పుకొని తీపిచ్చేస్తున్నారు. ఇక అయ్యప్ప స్వామి మాలేసుకొని వెళ్తే ఇంకా తతంగం దరిద్రం మనం చాలాసార్లు చూసాం గొడవలు అవన్నీ. ఇప్పుడు ఏకంగా 3.5 సంవత్సరాల పసిబిడ్డ అంటే దాన్ని ఏమంటే కిండర్ గార్డెన్, బేబీ క్లాస్, స్టార్టింగ్ కేజీ ఉంటుంది కదా, నర్సరీ, ఆ పాప వెళ్ళిందండి. మన సౌత్ అంత ఉండదు కానీ నార్త్ సైడు పసిపిల్లలకు కూడా భక్తి అన్నది పెద్దలు చక్కగా నేర్పుతారు. సో నమస్కారం బదులు రాధే రాధే, దట్ మీన్స్ గుడ్ మార్నింగ్ బదులు మనం నమస్కారం అండి, అక్కడ వాళ్ళు రాధే రాధే, అదే పోలీసులు అయితే మాత్రం జై హింద్ సార్ అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఆ పాప స్కూల్లోకి పోగానే ఈవెన్ కౌల్విన్ మిషనరీ స్కూలు, ఇది వచ్చే ఛత్తీస్గఢ్లో దుర్గు జిల్లాలో నందిని పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే బుర్దుమార్ అని చెప్పేసి ఒక ప్రాంతం. ఓకే, నందిని పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న గ్రామం అనుకోండి. మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈవెన్ కౌల్విన్ అని చెప్పేసి ఆ కాలేజీ, ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఈ పాసిబిలిటీ అల్లగాని గుడ్ మార్నింగ్, సే గుడ్ మార్నింగ్ అని అన్నాడు, లేదా గుడ్ మార్నింగ్ సంథింగ్ ఏం చెప్పి అంటే విష్ చేయటం అన్నట్టు. దాన్ని ఆ పాప రాధే రాధే అన్నట్టు, రాధే రాధే అన్నట్టు నమస్కారం పెట్టి పద్ధతిగా ఇమ్మీడియట్ పిల్లను కొట్టి ప్లాస్టర్ తీసుకొని పిల్ల పెదాలకి వేసేసి పావుగింటసేపు అలా ఉంచేసింది. అలా మోరారు వీపున రెమైన చోట కొట్టేసింది. మనిషేనా అసలు అది? దాన్ని ఏం చేయాలి అసలు? నిజంగా చెప్తున్నా, ఒక్క హిందువులలో తప్ప, నేను ఓపెన్గా చెప్తే ఈ మాట, ఒక్క హిందువులలో తప్ప మిగతా మీరు ఏ మతాన్ని తీసుకోండి, మరలా కొన్ని ఉండొచ్చులే కానీ మంచిగా నేను మరలా అంటున్నా, హిందువులు కూడా సైకులు సాడిస్తున్నా కాదనను. అంటే ఓవరాల్ కంపేర్ చేస్తే ఆ మతానికి సంబంధించి ఖచ్చితంగా ఇలా ఉండాల్సిందే, లేదంటే శిక్షిస్తామన్నట్టు కొంతమంది తయారవుతున్నారు. వీళ్ళలో నేను పిల్లల సమస్య చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా, స్కూళ్ళల్లో ఘోరాతి ఘోరంగా ఉన్నారు. సో ఎవర్రా మీరు, ఎక్కడికి వచ్చి మీరు అసలు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుదాని ఉండిద్ది. కానీ ఏం చేద్దాం, అక్కడ ఎడ్యుకేషన్ బోర్డు చెప్పేసి ఆడికి వెళ్తారు, క్రైస్తవ ప్రేయర్లు చేపిస్తారు, క్రిస్మస్ అప్పుడు రకరకాలుగా ప్రోగ్రాంలు పెడతారు. అదేమంటే స్కూళ్ళల్లో వచ్చే భగవద్గీత వద్దంటారు. మరి మీరు చేపిస్తుంది ఏంటంటే మన మిషనరీ స్కూల్స్ అంటారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి అసలు. దెన్ ఆ పొట్టింది, ప్లాస్టర్ వేసింది, అంత అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం ఆ పాప చెప్పింది. ఇక వాళ్ళ నాన్న, ఐ థింక్ ప్రవీణ్ యాదవ్, అసలు ఉడికిపోయింది ఆయన రక్తం అయితే. అసలు ఇమీడియట్గా లోకల్ ఉన్న మనుషులు కూడా పిలిపించుకుని అసలు ఏం జరిగింది ఏంటో అడుగుదాం పదంటారని చెప్పేసి వెళ్తే అది నాన్న హడావుడి చేసింది టీచరే. దాని టీచర్ అందాం రాక్షస అందాం మీరే చెప్పండి. ఇమీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పాప ఒంటి మీద ఉన్న గాయాలు, ప్లాస్టర్ వేయటం, స్కూల్లో రెవెన్యూ అడగండి అని చెప్పటం అంతా జరిగింది. ఆ పాపను కొట్టింది, ప్లాస్టర్ వేసింది. ఆ పాప చేసింది కేవలం రాధే రాధే నమస్కరించడం. అది పాపమా? మన సంస్కృతి సంప్రదాయాలు తెలియవు, ఈ నేల మీద ఉంటూ ఇక్కడ బతుకుతూ పనికి మనటువంటి మన మీద రుద్దుతూ ఈ రకంగాన. సరే వాళ్ళ గొప్పే, ఓకే. ఈ పాప ఏమైనా తిట్టిందా? ఈ పాప ఏమైనా కొట్టిందా? లేదా దాని మొఖాన్ని ఏమైనా చేసిందా? ఏం లేదు కదా. పసిబిడ్డే ఎలా కొట్టబుద్ధి అయింది? ఎంత దారుణం అండి. ఇట్లాంటి చెత్త మొండలు, ఇట్లాంటి చెత్త మొండలు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నంతకాలం పసిబిడ్డకు రక్షణ లేనట్టే. అండ్ మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది నిజంగానే ఘోరంగా ఉన్నట్టే. మరలా చెప్తున్నా, చాలామంది మిషనరీ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు హిందూ దేవులని రాయలంటూ హిందూ పద్ధతులు, సంస్కృతి, సంప్రదాయాలను వదిలేసి తెలిసి తెలియకుండా మిషనరీలోకి వెళ్ళిపోతున్నారు. అంటే క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఏంటంటే ఆ స్కూళ్ళలో అలా నేర్పుతున్నారు వాళ్ళకి. చాలా కోపంగా ఉంది, బట్ కంట్రోల్ చేసుకొని వీడియో ఇచ్చాను అనుకుంటున్నాను. పిల్లలు జాగ్రత్త. మిషనరీ స్కూల్స్ నిజంగా దండం పెడుతున్నా, మీరు టీచర్లమ్మ, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పాలి. మీరు నన్నులుగా ఉంటారా, ఆ జీసస్ని పూజిస్తారా, అది మీ ఛాయిస్ అమ్మ. అది పిల్లల మీద రుద్దకండి. స్కూల్ ఎటు, ప్రేయర్లు ఎటు, అదే క్రైస్తవ ప్రేయర్లే కదా. పిల్లలు వచ్చేసి రాధే రాధే అను, నమస్కారం అను, జై హింద్ అను ఏదో చెప్తే ఈ దేల మీద అంటూ ఈ దేశంలో బతుకుతూ ఏంటి ఇంకా మీరు అసలు పిల్లల మీద చేసుకునేది ఏంటి అసలు? నువ్వు నిన్ను తిట్టిందా? సరే కోపం ఎక్కువైపోతే ఇంకేదన్నా అనేటట్టున్నామని
మొత్తం అరెస్ట్ చేశారు. మీ పిల్లల్ని అయితే మిషనరీ స్కూల్స్లో జాయిన్ చేసే ముందు వాళ్ళ కండిషన్స్ అన్ని చూసుకొని ఇష్టమైతే జాయిన్ చేయండి, లేదంటే మంచి స్కూల్స్లో జాయిన్ చేయండి.